ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவள்ளீஸ்வரம். ఇక మన నవరాత్రి నాయకి తాయార్ అనుభవంలో చివరి రోజులకి మనం చేరుకున్నాం. ఇంకా 2 రోజుల అనుభవం మాత్రమే మిగిలింది, ఈరోజు మరియు రేపు. అయితే ఈరోజు అనుభవం అడియన్ చెప్పకుండా అడియన్ తెలిసినటువంటి పరమ భాగవతులు ఒకరు ఉన్నారు. చెల్వనారాయణ రామానుజదాసన్ అని వారి ఆచార్యులు వారికి ఇచ్చిన తిరునామం. వీరు శ్రీ పరాశర అలిగే భట్టర్ స్వామి వారి శిష్యులు. అలానే శ్రీరంగంలో ఎన్నో కైంకర్యాలు చేస్తూ ఎంతోమంది ఆచార్య పురుషులకి వారి కైంకర్యాలు చేస్తూ, అలానే దివ్యదేశాల్లో ఎన్నో దివ్యదేశ యాత్రలు ఎంతోమంది భాగవతుల్ని ప్రచారం చేస్తూ వారు ప్రస్తుతం చాలా లౌకిక స్థితిలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నారు. అలానే వారు పరిస్థితులు వారి యొక్క లౌకిక విషయాల సంబంధంగా వారు ఉత్తర భారతదేశంలో ఉన్నారు. అక్కడ కూడా మన శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పట్టుకొని అక్కడ వారికి ప్రచారం చేస్తూ ఉన్నటువంటి ఒక భాగవతులు చలనారాయణ స్వామి వారు ఈరోజు ఒక అనుభవం మనకి అందిస్తున్నారు. మనం కూడా దాన్ని విని అనుభవిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవత్స చిన్న కులవారిది రత్నదీపం శ్రీరంగనాథ గురువర్య దయైకపాత్రం శిష్యాదినాశకరం ఆశ్రితకల్పవృక్షం శ్రీరమ్యకేశరిం గురుత్తమాశ్రయామః. శ్రీశైలేశ దయాపాత్రం దీవక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే. అస్మద్గురోర్భగవతోష దయైకసింధోః రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మధన్వయానాం. ఆద్యశ్యనః కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగలం ప్రణమామి మూఢ్నా. భూతం సరస్యమధావయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్. భక్తాంగిరేణు పరకాల యతీంద్రమిశ్రం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోష్మి నిత్యం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకశతశ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీవత్స చిన్న కులభారిది రత్నదీపం శ్రీరంగనాథ గురువర్య దయైకపాత్రం శిష్యాదినాశకరమాశ్రితకల్పవృక్షం శ్రీరమ్యకేశరిం గురుత్తమమాశ్రయామః. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ తిరువడిగ శరణం. మొదలుపెట్టే ముందు ఒక చిన్న శ్లోకం. మనందరికీ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలిసిందే. మన తెలుగు వాళ్ళకైతే ప్రతిరోజు ఇంట్లో మొట్టమొదటిగా వేసేది వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర ప్రపత్తి, మంగళాశాసనం. ఈ వెంకటేశ్వర సుప్రభాతంలో అడియనుకు బాగా నచ్చిన శ్లోకం ఏంటంటే, ఈశానాం జగతోష వెంకటపతేర్విష్ణోం పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసర రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాస్తనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతిం వందే జగన్మాతరం. అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే అమ్మవారి యొక్క గొప్పతనం. మీరు గమనించి ఉంటే వెంకటేశ్వర సుప్రభాతం, ఇది వెంకటేశ్వర ప్రపత్తి మొదల్లో వస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం కూడా మొట్టమొదటి శ్లోకం ఏంటంటే మాతా సమస్త జగతా మధుకైటభారే అని వస్తుంది. ప్రతిసారి అమ్మవారితో మొదలు పెడతాం. విచిత్రం కాదు. మీరు ఏది చూసుకున్నా, మన ఆచార్యుల యొక్క రచనలు చూసుకున్నా, భగవద్ రామాచార్యుల యొక్క రచనలు చూసుకున్నా, మిగతా పూర్వాచార్యుల యొక్క మంగళాశాసనాలు చూసుకున్నా, అమ్మవారికి చాలా ప్రాధాన్యత. ఎందుకు ఇలా? మన సంప్రదాయమే శ్రీ వైష్ణవ సంప్రదాయం. సంప్రదాయంలో ఉండే మొట్టమొదటి పదమే శ్రీ వైష్ణవ. శ్రీ అనే పదం అనేది చాలా ముఖ్యం. మీరు దివ్య దేశాలు చూసుకున్నా, చాలా దివ్య దేశాలు, ప్రతి దివ్య దేశానికి తిరు అనే పేరు ఉంటుంది. తిరువరంగం, తిరువల్లికేని, తిరుకడల్మల్లై, తిరువరంగం. సో తిరు అనేది కూడా మహాలక్ష్మిని స్త్రీకి ప్రతిపదార్థం లాంటిదే తమిళ భాషలో. సో ఏంటి ఇంత ప్రాముఖ్యత, స్త్రీకి ఎందుకు అంత విలువిస్తున్నాము అనేది మనం ఈరోజు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికి మనకి శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాల్లో స్త్రీ యొక్క గొప్పతనం వివరించబడింది. అదేవిధంగా మన యొక్క నాలాయిర దివ్య ప్రబంధంలో ఆళ్వార్లు, ఆండాళ్ళు కూడా మహాలక్ష్మి యొక్క నప్పిన్నై, మహాలక్ష్మి, నీలాదేవి, శ్రీదేవి, భూదేవి యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. ముఖ్యంగా మన పూర్వాచార్యులు వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క అనుభవాల్లో, వాళ్ళ యొక్క రచనలో
మహాలక్ష్మి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పబడి ఉన్నారు. అయితే మనం ఏమంటాం, వేదాలని నమ్మేవారిని, వేదాలని గౌరవించే వాళ్ళని, వేదాలని ఫాలో అవ్వడానికి ప్రయత్నించే వాళ్ళని, అనుసరించడానికి ప్రయత్నించే వారిని మనం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు అని అనొచ్చు. ఇట్టి సనాతన ధర్మంలో అనేక మార్గాలు ఉంటాయి. భగవంతుని చేరుకునే మార్గాలు అనేకం. అందులో మహావిష్ణు శ్రీమన్నారాయణుడే పరమాత్మ, ఆయననే భగవానుడు అని నమ్మిన వారిని వైష్ణవులు అంటాం. ఆయన చేరుకోవలసిందే మన యొక్క గమ్యం. వాని యొక్క సేవే మన యొక్క కోరిక, ఆకాంక్ష. ఆయన నిత్య సేవే మన యొక్క కోరిక. అటువంటి వాళ్ళని వైష్ణవులు అంటాం. అటువంటి వైష్ణవుల్లో కూడా చాలా మార్గాలు ఉన్నాయి. మధ్వ వైష్ణవులు ఉన్నారు, గౌడియా వైష్ణవులు ఉన్నారు, వల్లభాచార్య సంప్రదాయం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలా రామానంద సంప్రదాయం అని చాలామంది వైష్ణవులు ఉన్నారు. కానీ మన సంప్రదాయం ఏంటంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఎందుకంటే మనకి మహాలక్ష్మికి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ. ప్రతి సంప్రదాయంలో మహాలక్ష్మికి ప్రత్యేకత ఉంటుంది, కానీ మన సంప్రదాయంలో ఉండే ప్రత్యేకత అనేది చాలా గొప్పది. సో అది ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్పిన శ్లోక, ఈశానాం జగతోష వెంకటపతే విష్ణుం పరాం ప్రేయసి. ఎవరి మహాలక్ష్మి అంటే, ఈ జగత్తుడి అంతటికి సృష్టికర్త అయిన, లయకర్త అయిన, వీటంతటిని ఎవరైతే చూసుకుంటున్నారో, ఈశానాం ఈశుడు, వెంకటాచలపతి, ఆయనకి పరం ప్రేయసి, భగవంతుడికే ఆమె పరమ ప్రేయసి, ఆమె మన మహాలక్ష్మి. ఆ తర్వాత ఏం చెప్పబడింది, ఈశానాం జగదోష వెంకటపతే విష్ణుం పరం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసర రసికాం తక్షాంతి సంవర్ధిని. వక్షస్థలం అంటే మన యొక్క హృదయం. మన హృదయం అనేది మనకు చాలా ముఖ్యమైన భాగం. మన శరీరంలో అన్ని భాగాల కంటే ముఖ్యమైన భాగం మన హృదయం. అదేవిధంగా మనకి కష్టం వచ్చినా, ఆనందం కలిగినా, మనం మొట్టమొదటి చేయిపెట్టింది హృదయంపై. ఇక్కడ నుంచి మన యొక్క ఆయువు మన శరీరాన్ని అంతటినీ కంట్రోల్ చేసి నియంత్రిస్తుంది. మన ఆత్మ, మన పరమాత్మ కూడా ఉండేది హృదయంలోనే. సో మన హృదయంలో మనం ఎవరిని పెట్టుకుంటాం, మనకి ఎవరైతే ముఖ్యమో, ఎవరైతే మనకి చాలా అవసరమో వాళ్ళని హృదయంలో పెట్టుకుంటాం. అటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ హృదయంలో పెట్టుకునేది ఎవరు? మహాలక్ష్మి. తద్వక్షస్థల నిత్యవాసర రసికాం తక్షాంతి సంవర్ధిని అని చెప్పారు. పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాస్తనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతిం వందే జగన్మాతరం. ఇది చాలా ముఖ్యమైనది. వాత్సల్యాది గుణోజ్వలాం, ఆమెకి ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి. మహాలక్ష్మికి ఉండేవి చాలా కళ్యాణ గుణాలు. అన్ని కళ్యాణ గుణాల్లో ఉజ్వలించే గుణం వాత్సల్యం. మనకి కావాల్సింది కూడా అదే. మన బద్ధ జీవులు ఈ సృష్టిలో మన చెయ్యని తప్పు లేదు, మనకి లేని అటాచ్మెంట్స్ లేవు, మనకి ఈ కోరికలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి బంధాల నుంచి బయటకు వచ్చి నారాయణుడి యొక్క పాదపద్మాల వైపు నిత్యం మనకి ఉండాలంటే మనకి అమ్మవారి యొక్క వాత్సల్యం అనేది చాలా అవసరం. సో వత్స అంటే అనేది ఆవు దూడికి పేరు వత్స. ఆవుకి తన బిడ్డపై ఉండే ప్రేమను చాలా ఎక్కువ. ఆవు చాలా సాధు జంతువు అవ్వచ్చు, కానీ పక్కనే తన బిడ్డ ఉంటే ఆమె సింహంలో అయిపోతుంది రక్షించడం కోసం. సో అటువంటి వాత్సల్య గుణం అమ్మవారు మన పైన ఉంచుతారు కాబట్టి ఆమెకుండే గుణాల్లో ఉజ్వలమైన గుణం వాత్సల్యం. వాత్సల్యాది గుణోజ్వలం భగవతీం వందే జగన్మాతరం. ఆమె ఈ జగన్నంతటికి తల్లి లాంటిది అని చెప్పబడింది. అయితే నాకు వత్స అంటే గుర్తొచ్చేవాళ్ళు శ్రీవత్సులు. ఎవరు? మన కూరత్తల్వాల్, కురేషుడు. రామానుజాచార్యుల యొక్క ప్రధాన శిష్యుడు, కుడి భుజం లాంటి ఆయన, నిత్యము రామానుజాచార్యులే ఉండే ఆయన కూరత్తల్వాల్. ఒక్క సమయంలో మాత్రమే ఆయన రామానుజాచార్యులతో లేరు. అది ఎప్పుడంటే భగవద్ రామానుజాచార్యులు తిరునారాయణపురం వెళ్ళేటప్పుడు మనకు తెలిసి ఏం జరిగిందో. కులత్తొంగుడు చోళుడు రామానుజాచార్యుని బంధించడానికి ప్రయత్నిస్తుండగా కూరత్తల్వాళ్ళు, మీరు వెళ్ళండి స్వామి, నేను వెళ్తాను, మీ బదులు నాకు మీ కాషాయ వస్త్రాలను ఇవ్వండి అని చెప్పి తన ప్రాణాలని పణంగా పెట్టి భగవద్ రామానుజాచార్యుల్ని రక్షించిన మహాశిష్యుడు మన కూరత్తల్వాళ్ళు. అయితే కూరత్తల్వాళ్ళకి ఇద్దరు పుత్రుడు. సాక్షాత్తు రంగనాథుడి యొక్క అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు పరాశర భట్టర్లు, వ్యాస భట్టర్లు. అయితే వీళ్ళిద్దరిలో పరాశర భట్టర్ల గురించి మాట్లాడదాం. అడియానికి రంగనాయక తయారి యొక్క ఆశీర్వాదం, పరాశర భట్టర్ల యొక్క తిరుమలకి కలిగిన సంబంధం, శ్రీ పరాశర అలగియ భట్టర్ స్వామి యొక్క సంబంధం, తిరువడి సంబంధం అడియానికి లభించింది. సో పరాశర భట్టర్ల గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఆయనకున్న
తాయార్లకి ఆయనకున్న సంబంధం, ఆయన తాయార్లకు ఇచ్చిన విశిష్టత ఆయన యొక్క రచనలో. అయితే పరాశర భట్టారులు శ్రీ రంగనాయకి తాయార్ల యొక్క సన్నిధి ముందే పెరిగారు. ఆమెనే తన తల్లిగా భావించారు. రంగనాథున్నే ఆయన యొక్క తండ్రిగా భావించారు. అటువంటి గొప్ప భక్తుడు ఆయన. అయితే ఏం జరిగేది, పరాశర భట్టారులు ఉదయాన్నే దర్శనానికి వచ్చేవాళ్ళు శ్రీరంగం లోపలికి. ఉత్తర ద్వారం ద్వారా తాయార్ల సన్నిధికి వచ్చి తాయార్ల యొక్క దివ్య చరణాలను దర్శనం చేసుకొని ప్రసాదాన్ని పుచ్చుకొని ఆయన యొక్క ప్రార్థనలు ఆమెకు సమర్పించుకొని వెళ్ళిపోయేవారు. రంగనాథుడి దర్శనం అయితే చేసేవారు కాదు. అయితే రంగనాథుడికి అనిపించేది, అయితే ఇంత గొప్ప భక్తుడు వస్తున్నాడే శ్రీరంగం, రోజు వస్తున్నాడు, నా దగ్గరికి రావడం లేదు, తాయారుని దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాడు, ఏంటి కారణం? బహుశా నేనంటే ఆయనకి ఇష్టం లేదేమో అని చెప్పి అర్చకులను పిలిచి, మీరు ఒక పని చేయండి, నన్ను కూడా తాయారులాగా అలంకరించండి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క ముక్కు పుడక, గాజులు, చీర, మంగళస్తోత్రం, జుత్తు ప్రతిదీ తీసుకొచ్చి నన్ను కూడా మహాలక్ష్మి తాయారులాగా అలంకరించండి. అప్పుడు చూడండి పరాశర భట్టారులు వస్తారో రారో నా దర్శనానికి అని చెప్తారు. ఈరోజు కూడా వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అధ్యయన ఉత్సవం కాలంలో 10వ రోజు ఈ నాచియార్ తిరుకోలం అనేది జరుగుతుంది కదా శ్రీరంగంలో. నంపెరుమాలకి నాచియార్ తిరుకోలం వేసి అచ్చం శ్రీరంగ నాయకిలాగా అలంకరిస్తారు. సో పరాశర భట్టారులు ఉన్న కాలం నుంచి మొదలైన అపురూపమైన అమోఘమైన ఉత్సవం అది. అయితే రంగనాథుడు చెప్పినట్టే అర్చకులు వెళ్ళి నాచియార్ల దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి నంపెరుమాళ్ళకు ముచ్చటగా తాయారులాగా అలంకరించడం జరుగుతుంది. పరాశర భట్టాలు కూడా చెప్తారు, ఈరోజు నువ్వు రావాల్సిందే, ఎందుకంటే రంగనాథ స్వామి కూడా తాయారులాగా అలంకరించుకొని ఉన్నారు అని చెప్తారు. అయితే పరాశర భట్టారులు వస్తారు, రంగనాయకి యొక్క అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని రంగనాథుడు సన్నిధి దగ్గరికి వచ్చి చూస్తాడు. ఎంతో ఆనందపడతాడు, చాలా ముచ్చటగా ఉన్నారే ఈ అలంకారంలో అని చెప్తే అప్పుడు రంగనాథుడు అంటారు, చాలా రోజులకు వచ్చావు నాయన, భట్టారుల వారు ఎలా ఉన్నాను నేను, మహాలక్ష్మిలాగే ఉన్నానా, ఆమె కంటే బాగున్నానా, ఆమెలాగే ఉన్నానా అని అడుగుతారు. అయితే వాటికి పరాశర భట్టారుల వారు అంటారు, మీకేంటి నాయన, ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఇద్దరికి నేను భేదాన్ని అస్సలు చూడలేకపోతున్నాను. ఆ నవ్వు చూడండి, ఆ అలంకారాలు చూడండి, ఆభరణాలు చూడండి, ఆ కూర్చునే విధానం, ఆ సొగస్సు, ఎటువంటి భేదం లేదు. ఇద్దరు ఒకరిని పోలి ఉన్నారు. ఆ సౌందర్యం కావచ్చు, ఆ ఓజస్సు కావచ్చు, ఎటువంటి భేదం లేదు, చాలా ముచ్చటగా ఉన్నారు చూడడానికి అంటారు. అయితే ఒక చిన్న భేదం నాకు కనిపిస్తుంది, ఏంటంటే మీ యొక్క కంటి చూపు అంటారు, మీ యొక్క వీక్షణ, మీ కంటి చూపు మామే పడుతుంది కదా. అమ్మవార్లు ముందు మేము నిల్చునేటప్పుడు చల్లగా చంద్రుడి యొక్క వెన్నెలగా మాకు ఆమె కంటి చూపు మాపై పడుతుంది. అదే మీ ముందు నిల్చునేటప్పుడు మీరు సూర్యుడిలా కొంచెం మండుతుంటారు అప్పుడప్పుడు. యూ విల్ జడ్జెస్, యూ వాంట్ టు పనిష్ అస్ ఎ లిటిల్ బిట్ ఫర్ ద మిస్టేక్స్ వీ హ్యావ్ డన్. కానీ కనుక మీ కంటి చూపు మామే పడేటప్పుడు కొంచెం వెచ్చగా ఉంటుంది. ఇదొక్కటే మీ ఇద్దరికీ ఉన్న భేదం అని చెప్తారనమాట. అది విని రంగనాథుడు ఎంతో ఆనందపడతాడు. నువ్వు అర్థం చేసుకున్నావయ్యా, పురుషాకార భూతం యొక్క విశిష్టతను నువ్వు అర్థం చేసుకున్నావు. నేను సూర్యుడు లాంటి వాడిని, ఆమె చంద్రుడు లాంటిది. వెలుగు వచ్చేది నా నుంచే, ఐ ఆమ్ ది సోర్స్. కానీ ఈ వెలుగుని తీసుకునే అంత కెపాసిటీ ప్రతి జీవుడికి ఉండదు. ఇట్స్ బర్నింగ్ హార్ట్. మహాలక్ష్మి తన వైపు తీసుకొని ఒక చల్లని వెన్నెల్లా she will give the moon rays to the జీవాస్ అని రంగనాథుడు ఎంతో ఆనందపడతాడు పరాశర భట్టారులు ఇచ్చిన వివరణను చూసి. అయితే అప్పుడే పరాశర భట్టారులు రంగనాథుడి యొక్క పరిమితిని తీసుకొని శ్రీ గుణరత్న కోశం అనే అమేజింగ్ లిటరేచర్ అనమాట. మీరు ఎప్పుడైనా చదవచ్చు. శ్రీ గుణరత్న కోశం ఉల్లాసి పల్లెత పాలిత అని చెప్పి మొదలవుతుంది. ఆయన 52 శ్లోకాలు అనుకుంటా సంస్కృతంలో రంగనాయకి యొక్క వైభవాన్ని వివరిస్తారు. ఆమె రంగనాథుడు కంటే గొప్ప, ఆమె రంగనాథుణ్ణి ఎలా నియంత్రిస్తుంది,
రంగనాథుడు మహాలక్ష్మి యొక్క చెప్పినవని ఎలా చేస్తాడు, ఆమె యొక్క గొప్పతనం ఏంటి, ఆమె మనల్ని మన యొక్క ఈ జీవాత్మల్ని రంగనాథుడి యొక్క పాదాలపైన ఎలా ఉంచుతుంది అని చెప్పి అద్భుతంగా వివరిస్తారు ఆమె యొక్క గుణాలని, ఆమె యొక్క చేష్టలను, ఆమె యొక్క విశిష్టతను. 52 అనుకుంటా 60 సరిగ్గా అడిగానికి గుర్తులేదు, కానీ ఇన్ని శ్లోకాల్లో శ్రీ గుణరత్న కోసం అనే ఒక అమోఘమైన ఒక గ్రంథం ఉంటుంది, పరాశర భట్టాలు రచించింది. అయితే ఒక పరాశర భట్టాలే కాదు, భగవద్ రామానుజులు కూడా ఆయన శరణాగతిని అర్పించేటప్పుడు శేర్తి రోజునే చేస్తారు. మీరు గమనిస్తే అన్ని రోజులు రంగనాథుడు అక్కడే ఉంటాడు కదా, అమ్మవార్లు అక్కడే ఉంటారు కదా. శేర్తి యొక్క గొప్పతనం ఏంటంటే ఆ రోజు మాత్రమే రంగనాయకి తాయారులు రంగనాథ్ ఇద్దరు కలిసి ఒకే మండపంపై ఉంటారు. ఆ రోజు కానీ మనం యొక్క శరణాగతిని అర్పిస్తే రంగనాయకి తాయారులు పక్కనే ఉన్నారు కాబట్టి మనలో ఎన్ని తప్పులున్నా ఎన్ని లోపాలున్నా ఆమె యొక్క రికమెండేషన్తో పెరుమాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం. ఎవరికైతే ఈ నమ్మకం ఉంటుందో వాళ్ళు శ్రీ వైష్ణవులు. అయితే అది అమ్మవారి యొక్క గొప్పతనం. వేదాంత దేశికులు కూడా ఎన్నో రాశారు అమ్మవారి పైన, స్త్రీ స్తుతి అని చాలా గ్రంథాలు పరాశర భట్టలు రాశారు. ఎంతో మన పూర్వాచార్యులు కూడా ఎన్నో గ్రంథాలు రచించడం జరిగింది అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ. అయితే మనందరం శ్రీ వైష్ణవులు కాబట్టి మనకి భయం లేదు, మనకి అమ్మవారు ఉన్నారు. మీరు ఎంతో తప్పులు చేయొచ్చు, మీకు భక్తి మనసులో పుట్టలేకపోవచ్చు, మీరు అనుకునేవి కార్యాలు మీరు చేయలేకపోవచ్చు, కైంకర్యంలో పాల్గొనలేకపోవచ్చు, కానీ అమ్మవారు మనకున్నారు, ఆమె మనల్ని రక్షిస్తారు, మన బాధ్యత ఆమెపై ఉంది అనే నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. మనల్ని మనం కొద్దిగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అడియాన్ కూడా నా యొక్క ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చదువుతుంది ఐఐఎం లక్నో. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ అంత అనుకూలంగా ఉండవు, కానీ వీలైనంత వరకు మనకు ఆరాధన చేసుకోవడంలో కానీ తిరునామం ధరించడంలో కానీ చిన్న చిన్న పూజలు ఆరాధనలు చేసుకొని మన చుట్టుపక్కల వాళ్ళని పిలవడం కానీ ఎంతో కొంత అమ్మవారి యొక్క అనుగ్రహంతో చేస్తే ఎంతో మనం ఒక్క అడుగు వేస్తే ఆమె మనకు 10 అడుగులు వేస్తుంది అనమాట. అది ఆమె యొక్క గొప్పతనం. దీంతో అడియన్ ఈ యొక్క డిస్కషన్ ముగిస్తున్నాను. ఈ నవరాత్రులు కాలంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, శ్రీరంగంలో కావచ్చు, మేల్కోటలో కావచ్చు. సో ఈ రోజులు, ఈ 9 రోజులు ఆమె యొక్క విశిష్టతను గుర్తుపెట్టుకొని, ఆమెకి మనకున్న సంబంధాన్ని గుర్తుపెట్టుకొని, ధైర్యంగా ఆమెను పూజిస్తూ ఆమెను గుర్తుపెట్టుకొని, మనం ఒక పువ్వు ఒక పండు మీద ఇవ్వలేకపోయినా ఆమె మనసులో మన యొక్క ప్రార్థనలు ఆమెకు అర్పించడం చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఆమె అనుగ్రహమే మనకి పెరుమాళ్ళను కూడా ఇచ్చేనంత గొప్పది. సో దీంతో ముగించడం జరుగుతుంది. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంపెనమానార్ ఆళ్వార్ తిరువడిగలే.